మీరు జాయింట్ పెయిన్స్, చేతి నొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ లుంబార్ స్పాండిలైటిస్ ఇలా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ట్రీట్మెంట్స్ తీసుకున్నా, డాక్టర్స్ని కలిసినా, ఇన్వెస్టిగేషన్స్ చేసినా అంతా నార్మల్గా ఉంది, లేకపోతే మందులు వాడుతున్నా మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళా వస్తుంది అండ్ ఇది కరెక్ట్గా మెయింటైన్ కావట్లేదు అని అనుకుంటున్నారా? డాక్టర్ గారు మిమ్మల్ని ఒకవేళ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారా? అమ్మ అన్ని మందులు కరెక్ట్గా పెట్టాము, మీరు కరెక్ట్గా వాడుతున్నారా లేదా? నేను చెప్పిన కరెక్ట్ డైట్ తీసుకుంటున్నారా లేదా? అన్ని టెస్టులు కరెక్ట్గా ఉన్నాయి, మీరు ఏదో ఫాలో కావట్లేదు, అందుకే మీకు కీళ్ళవాతం తగ్గట్లేదు, ఇలా అన్ని కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టయితే నేను మీకు చెప్పేది ఒక్కటే, మీ నోరు ఒక్కసారి ఎగ్జామిన్ చేయించుకోండి. సో మీ నోట్లో పుచ్చుపళ్ళు కానీ లేకపోతే చిగుళ్ళ వ్యాధి కానీ ఉన్నట్టయితే ఇంకా పెరిగేటట్టుగా చేస్తుంది. సో మీరు స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇలాంటివి వాడుతున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా చేయగలిగే శక్తి ఈ చిగుళ్ళ వ్యాధికి ఉంది. అండ్ కీళ్ళ వ్యాధి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశము, ఉంటే పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఒకటికి ఒకటి ప్రపోర్షనల్గా డైరెక్ట్ రిలేటెడ్గా ఉంటాయని లిటరేచర్ చెప్తా ఉంది. కాబట్టి మీకు ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళు స్పెషలిస్ట్ని కలవడం ద్వారా మీరు ఎగ్జామిన్ చేయించుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చెక్లో ఉంచుకోవచ్చు.